హైదరాబాద్లో ఫేమస్ ఫుడ్ ఏంటి అని అడిగితే వెంటనే గుర్తొచ్చే సమాధానం బిర్యానీ. అవును, హైదరాబాద్లో బిర్యానీ చాలా ఫేమస్. అది ఇష్టపడని వారుండరనడంలో ఆశ్చర్యం లేదు. బిర్యానీ అనేది హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ దమ్ బిర్యానీ అని పేరున్న ఏ హోటల్లో అయినా బిర్యానీ సేల్ అవ్వాల్సిందే. పేరుకు తగ్గట్టే భాగ్యనగరంలో బిర్యానీ లవర్స్ కూడా ఎక్కువ. ఒకప్పుడు బిర్యానీ అంటే డబ్బులున్నోళ్ళు తినే ఆహారంగా కనిపించేది. కానీ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి నోటికి విందవుతుంది. ఇప్పుడు 100 రూపాయలకే బిర్యానీ దొరుకుతుంది. కొందరైతే తమ బిజినెస్ పెరగడం కోసం 80 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. సందర్భం ఏదైనా బిర్యానీ సరే, అక్కడ బిర్యానీ మాత్రం పక్కా ఉండాల్సిందే. పెళ్లి, పుట్టినరోజులతో పాటు ఎగ్జామ్స్లో పాస్ అయిన బిర్యానీ పార్టీ, జాబ్ వచ్చిన బిర్యానీ పార్టీ, సరదాగా బయటికెళ్తే బిర్యానీ, ఆఖరి వెదర్ మారిన బిర్యానీయే. ఇలా బిర్యానీలు తినేవారు ఎక్కువైపోతుంటే అంతకంతకు రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. మరి అన్ని రెస్టారెంట్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తాయా అంటే అది ఉండదు. వీక్ డేస్లో సేల్ అవ్వని బిర్యానీ, ఇతరేతర ఆహారాలను ఎంచక్కా ఫ్రిడ్జ్లో పెట్టేసి వీకెండ్లో సేల్ చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి. తాజాగా శంషాబాద్లోని రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా బవాచి మల్టీ కజిన్ రెస్టారెంట్, ఎయిర్పోర్ట్ బవాచి, హోటల్ హైదరాబాద్ గ్రాండ్ రెస్టారెంట్ల కిచెన్లలో తనిఖీలు చేయగా నాణ్యతా ప్రమాణాలు పాటించని ఆహార పదార్థాలు దొరికాయి. ఆ వివరాలని అధికారులు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించారు. అసలు చెప్పాలంటే ఆ రెస్టారెంట్కి FSSAI లైసెన్స్ కాపీ లేదు. కస్టమర్లకు ఇచ్చే తాగునీటిలో TDS 24 మాత్రమే ఉంది. స్టోర్ రూమ్లో సింథటిక్ ఫుడ్స్ కలర్స్ లభ్యమయ్యాయి. అంతేకాదు, సెమీ ప్రిపేర్ చేసిన ఫుడ్స్, మూతలతో కప్పి ఉంచని ఆహారాలు కనిపించాయి. ఎలుకలు ఎక్కువ. కిచెన్లోనే ఎలుకల వ్యర్థాలు ఉండడం, కిటికీలపై క్రిమీ ప్రూఫ్ స్క్రీన్లు లేవు. పేస్ట్ కంట్రోల్ రికార్డులు, ఫుడ్ హ్యాండర్లు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు FBO వద్ద అందుబాటులో లేవు. ఎక్కడ చూసినా శుభ్రత లేని వంటగది, నాణ్యత లేని ఫుడ్ కనిపించింది. పైకప్పు, ఫ్లోరింగ్ పై ప్యాకింగ్ ప్లాస్టర్లు వేసి ఉంచారు. కిలోల కొద్ది చికెన్ను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచారు. గడువు తీరిన మిల్క్ షేక్స్ అమ్మడంతో పాటు ఆహార పదార్థాల్లో ఎక్స్పైర్ అయిన సాస్లను ఆహార పదార్థాల్లో వాడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి శుభ్రత లేని కిచెన్లో వండిన, నిల్వ ఉంచిన ఆహారాన్ని, బిర్యానీలను బాగున్నాయంటూ లొట్టలేసుకుంటూ తింటే తర్వాత మీ ఆరోగ్యమే పాడవుతుంది. వీకెండ్ అని బిర్యానీ తిందామనుకుని వెళ్తే తర్వాత లక్షలు ఖర్చవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.